వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయిన ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి చిన్నగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాలన్నీ నిమ్మరసంలో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసుకొని మంచిగా డిప్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ రసం అంతా గుడ్లకు పట్టేలాగా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇలా క్రిస్పీగా చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో సాజీరా, బిర్యానీ మసాలాలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల రైస్ ప్రకారంగా నేను 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అన్నమాట. అదే ప్రకారంగా మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 70% వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇలా 70% ఎందుకు ఉడికించుకున్నానో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఈ రైస్ని గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఆనియన్స్, మిర్చి, టమాటోస్ తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో కొంచెం సాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. నేను బిర్యానీ మసాలాలన్నీ రైస్లోనే వేసాను, ఎందుకంటే రైస్లో మొత్తం మసాలాలన్నీ పట్టేసి చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేశాను. ఇప్పుడు ఆనియన్స్ మంచి కుక్ అయ్యాక పైన ఉన్న ప్లేట్ని తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటోస్ మంచిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూతను తీసి ఇందులో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకొని కలుపుకోవాలి. నేను ఎక్స్ట్రా మసాలాలు ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే గుడ్లలోనే నేను గరం మసాలా, చికెన్ మసాలా వేసాను కాబట్టి ఇంకేం యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఇందులో వేసుకున్న గుడ్లను మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీలో మనం ముందుగానే చేసుకున్న బగారా రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న గుడ్లను వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైనుంచి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత దాని మీద బరువుగా ఏదైనా ఒక వస్తువుని పెట్టండి. ఇప్పుడు అర్థమైందా మనం రైస్ని ఎందుకు 70% కుక్ చేసుకున్నామో? ఇలా ఈ విధంగా మంచిగా రైస్ అంతా కుక్ అయిన తర్వాత మూతను తీసి ఒకసారి మంచిగా కింద నుంచి పైకి తీసుకొని కలుపుకోవాలి. చిన్నగా నేను చూపించిన విధంగా తీసుకోవాలి. గుడ్లు ఎక్కడ విరగకుండా మంచిగా గ్రేవీ అంతా మిక్స్ అయ్యేటట్టు చిన్న కింద నుంచి తీసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కింద ఉన్న గ్రేవీతోటి రైస్ అంతా పట్టేలాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసేలోపు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.